గుంటూరులో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వీరంగం సృష్టించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి చెప్పలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా ఎస్పీకి తెలుగుదేశం పార్టీ నేతలు కంప్లైంట్ చేశారు. అంబటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 24 గంటల్లో చంద్రబాబుకు రాంబాబు క్షమాపణలు చెప్పాలన్నారు. లేని పక్షంలో తామే అంబటిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేతల కంప్లైంట్ నేపథ్యంలో అంబటి ఇంటికి పోలీసులు బయలుదేరారు. గుంటూరులో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు వీరంగం సృష్టించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉద్దేశించి చెప్పలేని భాషలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో అంబటి రాంబాబుపై గుంటూరు జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు. అంబటిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే 24 గంటల్లో చంద్రబాబు నాయుడుకు రాంబాబు క్షమాపణలు చెప్పాలన్నారు. లేని పక్షంలో తామే అంబటి రాంబాబుపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీడీపీ నేతల కంప్లైంట్ నేపథ్యంలో అంబటింటికి పోలీసులు బయలుదేరారు. మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ గుంటూరు నుంచి కోటేశ్వరరావు మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, ఏంటి ప్రజెంట్ అంబటి రాంబాబు ఇంటి దగ్గర పరిస్థితి? అంబటి రాంబాబు ఇంటి దగ్గర కొంత ఉద్రిక్తత ఉంది. వారి కార్యకర్తలతో వారు ఉన్నారు. అయితే పిల్లి మాణిక్యారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యారావు మరియు డేగల ప్రభాకరు, అధికార ప్రతినిధి చిట్టిబాబు వీరందరూ కలిసి టీడీపీ కార్యకర్తలు, అధికారులు వీళ్ళందరూ కలిసి అక్కడికి ఎస్పీ గారిని కలవడం జరిగింది. ఒక మెమరాండం కూడా ఇచ్చారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడిని ఇష్టారాజ్యంగా బూతులు తిట్టాల్సిన అవసరం ఏముంది, ఏదన్నా ఉంటే మాట్లాడుకునే అంత ఇది ఉండాలి, కానీ అనవసరంగా అనుచిత వ్యాఖ్యలు చేయటం చాలా అసహనంగా ఉన్నారు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ. దీని మీద కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. పోలీసు వారు కూడా ఎక్కడికక్కడ బందోబస్తుతో అక్కడికి బయలుదేరినట్టు తెలుస్తుంది. ఇంకా రాలేదు ఇక్కడికి ప్రస్తుతానికి. రైట్, వైసీపీ నేతలు ఏమంటున్నారు అంబటి చేసిన వ్యాఖ్యల మీద? ఆయనకి సపోర్ట్గా ఎవరైనా వైసీపీ నేతలు స్పందించారా గుంటూరు జిల్లాలో? కోటేశ్వరరావు, ఇప్పటి వరకు వైసీపీ నాయకులు ఎవరు స్పందించలేదు. వీరు ఎవరికి వైసీపీ నాయకులంతా కూడా గుంటూరు జిల్లాలో ఈ గుడులు వెంకటేశ్వర స్వామి కలిసి లడ్డూ సంబంధించినంత వరకు వీళ్ళు ఆ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పుడే ఒక్కొక్కరిగా గుంటూరు చేరుకునే పరిస్థితి ఉన్నది. థ్యాంక్ యూ కోటేశ్వరరావు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel